My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నాయన ఈ సమయంలో ఉన్న పాటను మీ పాసనిధికి వచ్చుటకు అయ్యా తండ్రి కృప చూపించమని బ్రతిలాడుతున్నాను. అద్భుతకరుడో, ఆలోచనకరుడో నాయన నీకు వందనాలు, నీకు స్తోత్రం, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావములయ్యా. రేఖాభందరని కాసిక తురిహెల భందర అయ్యా తండ్రి. లుకాసు వార్తల్లోకి వెళ్ళి ప్రభా నాయన తండ్రి మేము ఇంకొక అంశాన్ని ధ్యానిస్తుంటుండగా అయ్యా 4వ భాగముగా మేము ఈరోజు ధ్యానిస్తుండగా ఈరోజు ప్రభా మరి మేరీకి ప్రభా పుట్టిన యేసు ప్రభు గురించి నాయన తండ్రి లోక మానవాళి కొరకు ప్రభా జన్మించిన క్రీస్తు యొక్క జననం గురించి మేము ధ్యానిస్తుంటుండగా మాతో మాట్లాడి మీరు మహిమ పొందుకోమని, అలాగే మమ్మల్ని ప్రభా సిద్ధపరచండి అని రెండో రాకడ నిమిత్తం అయ్యా కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకి ఇస్తున్న ఈ అంశంలో మనం 4వ భాగంగా ముందుకెళ్తుండగా లూకాసు వార్త 2వ అధ్యాయం 1 నుండి 21 వరకు. నేను ముందే చెప్పాను, చదువురాని వారైతే నాతో పాటుగా ఏకీభవించి వినాలా, ధ్యానించాలా, తర్వాత దినమంతా కూడా దీని గురించి మీరు ఆలోచన చేయాలా. చదువొచ్చిన వారైతే దయచేసి తర్వాత అయినా ముందైనా లూకాసు వార్త మరి మొత్తం అంటే లూకా యొక్క ఆ సువార్త పత్రిక అన్ని అధ్యాయాలు కూడా మీరు చదివి మరి నాతో పాటుగా ఏకీభవించవలసిందిగా దేవుని పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి 2వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేయుని సిరియా దేశమున అధిపతి అయిన ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తన భార్యను ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునకు మనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగూడలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తోటిలో పరుండబెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8 వరకు చదివానండి. చూడండి అక్కడ ఏం జరిగిందంటే, ఆ దినములలో ఎవరండి? ఫస్ట్ ఎలిజబెత్కి యోహాన్ గారు అయితే పుట్టారో ప్రవచనాలు జరుగుతున్నాయి, ఆయన దేవుడైతే ఎదిగింపజేస్తా ఉన్నాడు. అదే సమయంలో మరి మనకు తెలిసినట్టుగానే మరి యోహాన్ గారికి యేసుప్రభు వారికి ఎంత డిఫరెన్స్ అనుకున్నామంటే 6 నెలల తేడా అండి. 6 నెలలు పెద్దవాడు యోహాన్ అంతే. సో కాబట్టి ఆ సమయము మరి ఈవెన్ మేరీ యొక్క ప్రసవ సమయం వస్తున్న సమయంలోనే అదే టైంలో అనుకోని రీతిగా మరి ఇక్కడ ఆ సిరియా రాజు మరి ఎవరు ఏ ఊరు వారై ఉన్నారో వారు ఖచ్చితంగా వెళ్ళి మీరు ఏంటండి ప్రజా సంఖ్య రాపించుకోవాలి అని చెప్పేసి, అదేనండి సిటిజన్షిప్ రాపించుకుంటారు కదా. ఇప్పుడు నేను ఎక్కడదాన్ని ఇప్పుడు అన్ని ఆధార్ కార్డులని ఆ కార్డని ఈ కార్డని ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళి ఏ ఊరు వాళ్ళు ఆ ఊర్లన్నీ ఎలా చేసుకుంటున్నారో ఆ రీతిగా మనకి కావాల్సినది ప్రతిదీ అన్నట్టుగా రావాలి అంటే మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి అంటే మనం సొంత లొకేషన్ మన ప్రాపర్ ఎక్కడుందో అక్కడికి మనం వెళ్ళి మరి అన్నీ చేసుకోవాలి కదండి. ఆ రీతిగానే సేమ్ మరి ఆ టైంలో మరి ఆ ప్రజా సంఖ్య మరి రాపించుకోవాలి. మీరు ఏ వంశానికి సంబంధించిన వాళ్ళు, మీరు ఎవరై ఉన్నారో, మీరేంటో అనేది మీరు రాపించుకోవాలి. వంశం
వాళ్ళని రాపించుకోవాలి అని చెప్పినప్పుడు మరి యోసేపు గారు లోబడి తనైతే ఎక్కడ ఉన్నాడంటే గలిలయలోని నజరేత్ అనే గ్రామంలో ఉన్నాడు. కానీ ఇతను ఎక్కడి వాడంటే దావీదు వంశస్థుడు కాబట్టి, దావీదు గోత్రానికి సంబంధించిన వాడు కాబట్టి, అంటే యూదా గోత్రానికి సంబంధించిన వాడు కాబట్టి తను ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ యెరూషలేం ప్రాంతానికి వెళ్ళి, ఎందుకంటే అది ఆయన స్థలం, ఆయన ఊరు. అవునండి, ఆయన ఊరు విడిచి గలీలలో బ్రతుకుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఏ దేశం వాళ్ళు ఆ దేశానికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మరి వాళ్ళు వెళ్ళి మరి యోసేపు వెళ్ళాడు. ఎవరితో వెళ్ళాడంటే తన భార్య అయిన మేరీని కూడా తీసుకెళ్ళాడు. తన భార్య మరి ఆ చిన్న బాబు కూడా మరి అంటే యేసు ప్రభు వారి కడుపులో ఉన్నాడు కాబట్టి ఆ ప్రెగ్నెంట్ అయినా సరే మరి లాస్ట్ డేట్ అనగానే తప్పదు కదండి. లాస్ట్ డేట్ అయితే ఎవరైనా సరే పరిగెత్తాల్సిందే, లాస్ట్ డేట్ అయిపోతుంది కాబట్టి ఆయన మరి భార్యని విడిచిపెట్టి వెళ్ళలేదు. కానీ భార్యని అలాగే ఆ స్థితిలో ప్రసవ సమయము దగ్గరకు వస్తున్నా సరే తీసుకొని వెళ్ళాల్సి వచ్చిందండి. సో ఆ రీతిగా వాళ్ళు వెళ్ళడము, అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అనుకోని రీతిగా మరి మేరీ మరి తను బిడ్డని కనడం అనేది జరిగింది. యేసు ప్రభు వారు పుట్టారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ అండి? మరి ప్రవచనాల ప్రకారంగా, వాక్యంలో రాపించిన దాని ప్రకారంగా. అవును, నజరేతు నుండి పిలువబడిన వాడే కానీ పుట్టింది మాత్రం ఎక్కడ అంటే బెత్లెహేములో పుట్టి ఉన్నాడని చెప్పేసి, బెత్లెహేములో పుడతాడు అని ప్రవచనాత్మకమైన మాటలు బైబిల్లో రాసినట్టుగా మరి ఆ సమయంలో నిజంగా చూడండి, దేవుడు మరి ఆ యోసేపు ఉన్న ఊర్లోనే, బ్రతుకుతున్న ఊర్లోనే మేరియమ్మ మరి నిజమే గర్భవతి అయ్యింది, దేవుడు దర్శించి ఉన్నాడు. కానీ నిజం చెప్పాలి అంటే కనడం మాత్రం మరి బైబిల్ ప్రకారంగా ఎక్కడ పుడతాడని, లోక రక్షకుడు ఎక్కడ పుడతాడని ప్రవచనాలు వచ్చి ఉన్నాయి. ఆ ప్రవచనం ప్రకారంగా బెత్లెహేముకి మరి ఈ రాజుకి యొక్క బుద్ధి పుట్టి ఆ ప్రజా సంఖ్యలో రాపించుకోవాలని చెప్పేసి మరి తలంపు కలుగచేసి యోసేపుని అక్కడికి నడిపించడము, ఇదంతా దైవ ప్రణాళిక, అలాగే వాగ్దానాల నెరవేర్పండి. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, నీ పట్ల ఏదైనా వాగ్దానం ఉంటే ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానం అయితే మనం ఏర్పాటు చేసుకుంది కాదండి, ఎవరో చెప్పారని కాదు. నిజంగా దేవుడు అంటూ నీకు ఒక వాగ్దానం అనేది ఇస్తే ఖచ్చితంగా 100% ఎన్ని జరిగినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా లాస్ట్కి నెరవేర్చకుండా మానదని మరి దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి వాగ్దానాలను బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. మీ దేవుడు ఇచ్చిన ప్రతి మాట ఆమెనవును గాక. కాబట్టి చూడండి, ప్రవచనాలు నెరవేర్చబడుతున్నప్పుడు వాగ్దానాలు 100% నెరవేర్చబడతాయని చెప్తున్నాను. సో ఇక్కడ మరి ప్రసవ దినము వచ్చినది అయితే అద్భుతమైన రీతిగా యేసు ప్రభు వారు అక్కడ పుట్టి ఉన్నారు అదే స్థలంలో. సో అక్కడే ఉండాల్సి వచ్చింది కొన్ని రోజుల పాటుగా. అయితే అదే దినమున జరుగుతున్న ఒక సందర్భాన్ని మరలా మనం ధ్యానిద్దాం. మరి 2వ అధ్యాయం 8 నుండి చూద్దామండి. ఆ దేశంలో మరి కొందరు గొర్రెల కాపరులను పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచు ఉండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, అయిన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుడుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పెను. వెంటనే పరలోక సమూహము ఆ దూతలతో కూడిన నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, 14వ వచనం వారికి మనం ధ్యానించినప్పుడు అక్కడ మరి యేసు ప్రభు వారైతే పుట్టి ఉన్నారు, పొత్తిగుడ్డలలో పెట్టి ఉన్నారు. అయితే తర్వాత జరిగిన సంఘటన అంటే అదే సమయంలో మరి దేవుని దూత, మరి మళ్ళీ గాబ్రియల్ దూతనే అయి ఉండొచ్చండి, మనకి తెలీదు. సరే, దూత పేరు రాయబడలేదు, కానీ దూత అంట అక్కడ ఎవరికి అంటే గొర్రెల కాపర్లు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఆలోచించండి, గొర్రెల కాపర్ల దగ్గరికి మరి రాత్రి మరి వారు కాయుచుంటుండగా మరి ఈ దూత వెళ్ళి, మరి దూతతో పాటు ఇంకా ఎన్నో దూతలు వెళ్ళారు అని కూడా అక్కడ బైబిల్ చెప్తుంటుండగా, అంటే అక్కడ దూతని అలాగే దూతతో పాటుగా చూడండి ప్రభువు మహిమ వారి చుట్టూ, చూడండి ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. అంటే ఎప్పుడైతే దూత ప్రత్యక్షమైందో వెంటనే వారికి చుట్టూ కూడా వారు ఉన్న ప్రదేశం అంతా కూడా దేవుని మహిమ చేత నింపబడింది. అంటే హల్లెలూయా. ఈ గొర్రెల కాపర్లు ఎంత ధన్యత కలిగిన వారండి. నిజంగా యేసు ప్రభువుని చూడడానికి వెళ్ళడం ఒకెత్తైతే వీళ్ళు ముందుగానే దేవుని మహిమని ఎవరు చూశారండి? మోసెస్ గారు చూశారు. ఎవరెవరో చూశారు అనేది చూస్తే కేవలం మోసెస్ చూశారు, కానీ ఈ దూతల ప్రత్యక్షత వలన మరి దేవుని మహిమని
వీరు అనుభవిస్తున్నారు, చూస్తున్నారు. కానీ వారికి అర్థం కాక భయం వేస్తుంది. భయపడుతుంటుండగా దూత వారితో చెప్తున్న మాట ఏంటంటే భయపడకుడి. చూడండి, ఆనాడు జకరియతో మాట్లాడుతున్నమాట, భయపడకు, నీకు సువర్తమానం చెప్తున్నాను, నీకు ఒక కుమారుడు పుట్టును అని చెప్పేసి. ఆ తర్వాత మేరీకి భయపడవద్దు, నీకు ఒక సువర్తమానం చెప్తున్నాను, లోకరక్షకుడు పుట్టబోతున్నాడు నీ ద్వారా అని. ఆ తర్వాత ఇక్కడ భయపడకు, నీకు సువర్తమానం చెప్పడానికి వచ్చాను. చూసారండి, 400 సంవత్సరాల తర్వాత మరి సైలెంట్గా ఉన్న తర్వాత మరి దేవుడి నుండి వచ్చే ప్రతి మాట సువర్తమానమేనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో మౌనమైపోయాడు, దేవుడు జవాబు ఇవ్వట్లేదు, దేవుడు ఇంకెప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు కార్యాలు చేస్తాడు అని చెప్పేసి పోరాడుతున్నావేమో, ఎదురు చూస్తున్నావేమో, అర్థం కాకుండా ఉన్నావో. కానీ నేను చెప్తున్నాను నీకు యేసు నామములో ఏంటి అంటే, ఆయన కృప చొప్పున నీకు సువర్తమానాలే నువ్వు వింటావు. అవును, మంచి వార్తలే నువ్వు వింటావు, మంచి కార్యములే నువ్వు చూస్తావు. ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త ఉన్నవాడు మనవాడు. ఆయన దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప సూచన కార్యములు, గొప్ప సువార్త కార్యములు, మంచి కార్యములే, మంచి కార్యములే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీతో ఈ మాట పలుకుతుంటేనే నాకు ఆనందంతో నా హృదయం నిండిపోతుందండి. అలాంటిది మీరు అనుభవించుదురుగాక యేసు నామములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ గొర్రెల కాపరులకి సువర్తమానము వచ్చింది ఏంటంటే, ఇదిగో సువర్తమానము లోకాల్ని రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు వారు పుట్టి ఉన్నారు అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమైనా ఎదురు చూస్తున్నారు? ఆ గొర్రెల కాపరికి ఏ జ్ఞానం ఉందండి? వాళ్ళు ప్రవక్తలు కాదు, జకరయ్య లాగా జ్ఞానం కలిగిన వారు కాదు, యేసు ప్రభు రాకడ గురించి ఎదురు చూస్తున్నవారా కాదు. మరి వీరికి ఏముందో ఏం లేదు, వీళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే ఏంటి తెలుసా అండి? గొర్రెల్ని పెంచడం. మీరు ఆలోచన చేసి ఉన్నారా? ఎందుకు గొర్రెల కాపరులకే, పశువుల కాపర్లకి ఎందుకు ప్రత్యక్షపరచబడలేదు, గొర్రెల కాపర్లకి ఎందుకు ప్రత్యక్షపరచబడి ఉన్నాడు అనే ప్రశ్న నాలో ఉండిందండి. అవును, గొర్రెల కాపర్లని ఎందుకు దేవుడు అంత ప్రత్యేకత ఇచ్చాడు అనేది చూస్తే, పాత నిబంధనలో చూస్తున్నప్పుడు లేవి గ్రంథంలోకి వెళ్ళి మోసెస్ కాలంలో మరి అక్కడ రాసిన మాటలు ఏంటంటే, ప్రతి బలి అర్పణ కూడా పాపానికి సంబంధించిన అర్పణలే కావచ్చు, కృతజ్ఞత అర్పణలే కావచ్చు, కొన్ని అర్పణలు మనం చెల్లించాల్సిన వారంగా ఉన్నప్పుడు మరి పశువులని మరి ఖచ్చితంగా అక్కడ వధించాలి. అందులో నిజం చెప్పాలంటే ప్రత్యేకమైన పాప పరిహారార్థంగా మరి గొర్రెలని, మరి నిజం చెప్పాలంటే ల్యాంబ్ని, గొర్రె పిల్లల్ని, గొర్రెల్ని మరి అలాగే వాటిని ప్రత్యేకంగా వాళ్ళు దహన బలిగా అర్పిస్తారండి. అవును, మరి మిగతా జంతువులను కూడా కొన్నిటిని అర్పించేస్తారండి. కానీ శ్రేష్టంగా గొర్రెలని మరి అక్కడ వాళ్ళు అర్పించడం అనేది జరిగింది. అయితే వాటికి ఎలా ఉండాలంటే మచ్చైనా డాలైనా ఉండకూడదు, శ్రేష్టమైన ఉండదు, కుంటిది కానీ గుడ్డిది కానీ ఉండకూడదు. అలాంటి వాటిని మరి దేవుని మందిరంలోకి వెళ్ళి సమర్పించాలి. నిజమే చెప్పాలంటే నేను అనుకుంటున్న ఈ గొర్రెల కాపరులు గొర్రెలన్నింటినీ కాచి కేవలం భోజనంకి, ఆహారానికి మాత్రమే కాదు, కానీ నిజమైన దేవునికి అర్పించడానికి మరి వారు పెంచుతున్నారండి. మరి వాళ్ళకి సంవత్సరాల నుండి వారు ఆ వృత్తిలో ఉన్నారో, తరతరాల నుండి వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారో, కానీ ఇక్కడ ఈ గొర్రెల కాపరులు మరి కాస్తున్న, మేపుతున్న ఈ గొర్రెలని మరి దేవుని కొరకు అర్పణగా చెల్లించవలసిన గొర్రెలు అని వారికి తెలుసు కదండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే నేనేమనుకుంటున్నానంటే, ఇంకా మీ గొర్రెలతో పని లేదు, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ అమాయకపు గొర్రెలని బలి అర్పించాల్సిన అవసరం లేదు. కానీ ఇదే సువర్తమానము మీకు నిజంగా చెప్పాలంటే నిజమే, వాళ్ళు పెంచుతున్నారు, భారంతోనా లాభంతోనా తర్వాత విషయం. కానీ ఇక మీదట ఈ అమాయకపు గొర్రెలని మరి పాప పరిహార్థం అనే పేరు పెట్టి మనుషుల పాపాలు వాటి మీద మోపి మరి చంపేయాల్సిన అవసరం లేదని చెప్పేసి, ఇది స్వార్థ కాదండి. నిజంగా వాళ్ళు ఎంతో ప్రేమతో మరి నిజంగా యెషయా గ్రంథంలో ఉంటుంది, గొర్రెల కాపరి అంట వాటిని ఎంత చక్కగా మోస్తాడు, ఎంత చక్కగా వాటిని చూసుకుంటాడు. బలి అర్పించాల్సిన గొర్రెలనే అండి, ఆహారానికి బలి అవ్వాల్సిన గొర్రెలు, మరి ఏ రకంగానో చచ్చిపోవాల్సిన గొర్రెల్ని మరి ఆయన ముందు వెళ్ళి చక్కగా కాచుకుంటాడు, చక్కగా చూసుకుంటాడు. మరి చిన్నదైతే ఎత్తుకుంటాడు, ఇప్పుడే బిడ్డల్ని కన్నదైతే మెల్లగా నడిపిస్తాడంట. గాయపరచబడి ఉంటే దానికి గాయాలు కడతాడంట. మరి కాపరి గురించి ఎన్నోసార్లు మనము ధ్యానిస్తూ ఉంటాం పాత నిబంధనలో. నిజం చెప్పాలంటే ఇక్కడ ఆ గొర్రెల కాపరి గురికి దర్శనమిస్తున్న ఈ దేవాది దేవుడు మనకి కాపరిగా వచ్చినాడు కాబట్టి మనల్ని రక్షించడానికి, సంరక్షించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకేనేమో దావీదు గారు చెప్తున్న గొప్ప మాట ఏంటి తెలుసా అండి? దావీదు గారు ఎప్పుడు చెప్తున్న గొప్ప మాట, దేవునికి స్తోత్రం కలుగును గాక, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని చెప్పేసి చక్కగా మాట్లాడుతుంటాడు. అంటే గొర్రెల్ని కాపరి ఎట్లా చూసుకుంటాడో అలా నా కాపరి నన్ను చూసుకుంటాడని రాస్తానే ఉంటాడు కదండి, పాడుతూనే ఉంటాడు. మనము అదే పాడుకుంటూ ఉంటాం, యెహోవా నా కాపరి అని. నిజంగా ఎంత సంతోషకరమైన మాట అండి. సో ఇక్కడ ఈ గొర్రెల కాపర్లకి దేవుడు మరి దూత రూపంలో ప్రత్యక్షమై దూత ద్వారా పలుకుతున్న స్వర్తమానం ఏంటి అంటే, దేవునికి మహిమ కలుగును గాక, ఇక మీదట మీరు మీ గొర్రెలని అర్పించాల్సిన
అర్పించాల్సిన అవసరం లేదు. ఆ అర్పణకి పాప పరిహార్థ బలిగా అర్పించడానికి అవసరం లేనే లేదు. ఎందుకంటే లోకరక్షకుడు వచ్చాడు. అర్పించవలసిన కుమారుడు లోకరక్షకుడైన యేసు ప్రభువారు శరీరధారి అయి మరి వచ్చి ఉన్నాడని మరి చెప్పకనే ఈ సువర్తమానము గొర్రెల కాపర్లకు అందిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్, ఎన్నో జంతువులు, ఎన్నో రకాలమైన జంతువులని, పశువులని అర్పించినారు నిజమే, కానీ నిజంగా మరి బలి అర్పణకి అర్పింపబడాల్సిన పశువు ఏంటంటే గొర్రె పిల్లనితోనే యేసు ప్రభు పోల్చుకున్నాడు. కాబట్టి ఆ గొర్రెల కాపరి దగ్గరికి దేవుడు వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దగ్గరికి, నా దగ్గరికి దేవుడు వస్తున్నాడండి. మన జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని సంహరించడానికి సువర్తమానాన్ని దేవుడు మనకి తీసుకొస్తున్నాడు. మనము పాపము చేసినా కూడా మన పాపాల్ని ఆయన మీద మోసుకొని ఆయన మనల్ని క్షమించున్నానని చెప్పడానికి మరి ఈ కాపరి ఈ లోకంలో పూచి ఉన్నాడనే సువర్తమానమని దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, ఆ తర్వాత మరి వేరే సువార్తలో మనం చూసినప్పుడు మరి మిగతా జ్ఞానవంతులంట 3 కూడా వచ్చి ఉన్నారు. మరి చక్కటి శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి బహుమానాలుగా ఇచ్చి ఉన్నారు. మరి ఆయనే గొప్ప దేవాది దేవుడు యేసు ప్రభునే మనకు బహుమానంగా ఇచ్చాడండి. ఇంకా మనం ఆయనకి ఏం బహుమానం ఇవ్వగలగండి? ఎలాంటి వెల చెల్లించగలమండి నిజం చెప్పాలంటే? కానీ అది మరి ఆ సమయంలో దేవుడు వారికి మరి ఒక చుక్కని చూపించి, తూర్పు దిక్కు మరి చుక్కని చూపించి ఆ జ్ఞానుల ఆ తూర్పులో ఉన్న చుక్కని చూసుకుంటూ వచ్చిన సందర్భం అనేది మరి మిగతా వేరే అధ్యాయాల్లో రాయబడి ఉంటుంది. సరే, ఏదేమైనా కానీ ఇక్కడ మనం లూకాసు వార్తలో రాయబడిన మాటలు మాత్రమే ధ్యానిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మరి వారికి ఏమంటున్నాడు తెలుసా? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, అలాగే ఆయనకి ఇష్టమైన దేవునికి స్తోత్రం. చూడండి, నేను అనుకుంటున్నాను ఈ గొర్రెల కాపరి ఈ గొర్రెల్ని అసలు ఎంత జాగ్రత్తగా మచ్చలు లేకుండా, లేకపోతే వాటికి ఏం గాయం కలగకుండా, ఎందుకంటే వీటిని బలి అర్పించాలి కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి, మంచిగా ఉండాలి, ఇవని ఎంత జాగ్రత్తగా పడి ఉంటాడో కదా. సో నిజం చెప్తున్నానండి. సో ఆయన అంటే దేవునికి ఇష్టమైన బలి అర్పణలుగా ఇవి ఉండాలని కోరుకున్నారేమో నాకు తెలియదండి. కానీ నిజం చెప్పాలంటే దేవునికి ఇష్టమైన ప్రజల కంట మరి ఏంటంటే మరి మనుష్యులకి భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చెల్లించుతూ వాళ్ళకి శుభవర్తమానము, సమాధాన శుభవార్త అనేది మరి గొర్రెల కాపరికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే యేసు ప్రభువారు మరి వీరిని ఈ రకంగా దర్శించినాడు అంటే నాకు చాలా సంతోషం వేస్తుంది కదండి. మరి ముందుగానే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, సైలెన్స్ తర్వాత గొప్ప శుభవర్తమానాలు, ఒకటి తర్వాత ఒకటి శుభవచనాలే ఇంకా మన జీవితంలో కూడా అలాగే ఉండగాక. అవునండి, సిలువ ధ్యానాలు చేసి ఉన్నాము, సిలువని జ్ఞాపకం చేసుకున్నాము. దేవా, నీవు మా నిమిత్తము చనిపోయి ఉన్నావు అని చెప్పేసి మొన్నటి వరకు మనం సిలువ ధ్యానాలు చేస్తాం. మనం మన పాపాల నుండి మనం విమోచించబడి పాపాలు చేయకూడదని చెప్పేసి తీర్మానం చేసుకుని ఇంకా పాపం జోలికి పోవద్దని మనం సంసిద్ధం అయిన మనల్ని సిద్ధపరచడానికి దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప శుభవర్తమానం ఏంటంటే, ఇదిగో మనం ఆయన బిడ్డలంగా ఉన్నాము, ఆయన కొరకు జీవించే వారిగా ఉన్నాము, ఆయనలాగా బ్రతకాలని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము సిద్ధపరచబడదామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ 2వ వచనము మనము ధ్యానించేసాము. అలాగే తర్వాత యోసేపు గారు వేరే ఊరికి వెళ్ళడం అదంతా కూడా మరి అద్భుతమైన రీతిగా మరి ప్రవచన అలా నెరవేర్పు కొరకే. అందుకే అంటానండి, యేసు ప్రభు పుట్టుకలో చాలా ప్రవచనాలు నెరవేర్చబడి అంటే మరి ఇవేనండి. అంటే ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ నేను పాతది కొత్తదని చూపించాల్సిన అవసరం లేదు. కాబట్టి కానీ దేవుని మాట, ప్రతి మాట కూడా నెరవేర్చబడుతుంది అనేది మనం చూస్తూ ఉంటాము. తర్వాత చూస్తే మరి 15వ వచనం నుండి చదువుదామండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువును మనకి తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నింటినీ తన హృదయంలో తలపోసుకొని భద్రము చేసుకునేను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటినన్నింటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో చూడండి, మరి తిరిగి వెళ్ళిపోయి ఉన్నారంట. అందరూ బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇక్కడ ఏంటంట, ఆ గొర్రెల కాపర్లు మౌనంగా ఉండకుండా ఎప్పుడైతే దూత వెళ్ళిపోయిందో వెంటనే మరి ఈ మాటని మనకి మోసుకొచ్చిన దూతని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. పదండి మనం వెళ్ళి బెత్లెహేములో మనం చూద్దాం. అయితే ఆ దూత ఇంకొక సూచన కూడా ఇచ్చారు. మీకు ఈ ఆనవాళ్ళు ఎవరా బిడ్డ, ఎక్కడున్నారు, ఏంటి అంటే చుక్కను చూపించలేదండి. వీళ్ళకి ఏం
ఏం చూపించాడంటే, ఇదిగో మరి నిజం చెప్పాలంటే పలానా చోట మరి బెత్లెహేం అనే చోట అక్కడ ఒక పశువుల పాక, ఆ పాకలో మరి పొత్తి గుడ్డలతో చుట్టబడిన ఒక బిడ్డ మరి అక్కడ తొట్టిలో పడుండి ఉంటాడని స్పష్టంగా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. జ్ఞానులకైతే చొక్క, కానీ వీళ్ళకైతే మరి జ్ఞానం లేని వారు, వీరికి ఏది తెలియదండి, అమాయకులు. కానీ అంటే శ్రేష్టంగా మనం అనుకుంటాం, నాకేం తెలియదు, నాకు అర్థం కాదు, నాకేం రాదు, ఎట్లా అర్థమవుతుంది, ఎలా చెప్పాలి తెలియదు అని చెప్పేసి అంటాం. నిజం చెప్పాలంటే దేవాది దేవుడు గొర్రెల కాపర్లకి వాళ్ళకి జ్ఞానము లేదని అర్థం చేసుకుని, అంటే ఈ వాక్య జ్ఞానం కానీ లేకపోతే చుక్కల జ్ఞానం కానీ లేకపోతే ఆ జ్ఞానవంతులు ఏ జ్ఞానంతో వాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చారో ఆ జ్ఞానం వారికి లేదు. కాబట్టి వీళ్ళకి స్పష్టంగా క్లియర్గా దేవుడే నడిపించి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేశాడు. దేవునికి స్తోత్రం కల. వాళ్ళైతే ఎత్తుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళారంట. రాజా ఇక్కడ పుట్టాడని మాకు తెలుసు, మేము ఆ చుక్కను చూసి వచ్చాము, ఇక్కడ ఎక్కడున్నాడు అంటే అక్కడంతా సమస్య వచ్చేసింది. జ్ఞానుల వల్ల కాలేదు అది. మళ్ళా వెతుక్కుంటూ వెళ్ళారు. మళ్ళీ దూత వచ్చి మీరు అటెళ్ళొద్దని గైడెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ డైరెక్ట్గా దూతనే దిగి వచ్చి, చూడండి నువ్వు అజ్ఞాని వాను, జ్ఞానం లేని వాడివా, నువ్వు నీ భారం అంతా దేవుడిని పెట్టేది, నీకేం తెలియదు ప్రభా, నాకేం తెలియదు, అంతా నీ ఇష్టం, నీ చిత్తం, నువ్వే చూసుకో ప్రభా, నీకు తెలుసు కదా ప్రభా ఏం జరుగుతుందో ఏం జరగట్లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ నీకైతే తెలుసు కదా ప్రభా అని చెప్పేసి ఆయనకు అప్పచెప్తే ఆయన సమస్తము చూసుకుంటాడు, నీ పక్షాన ఉంటాడు, నీ తోడును ఉంటాడు. అవును, తగ్గించుకున్న వారు హెచ్చించబడతారన్నట్టుగా ప్రభా నీకే స్తోత్రం అని సమర్పించుకుంటా ఆయన సమస్తము చూసుకుంటాడు. నాకే తెలుసు, నేనే చూసుకుంటా, నాకేముందులే ప్రభా అని నువ్వు విర్రవిగిపోతే ఇదిగో ఆ చుక్క కోసం ఎత్తుక్కున్న వారిలాగా మరి మనం తిరుగుతూనే ఉండాలి. వెళ్ళారు, సమయానికి వెళ్ళారు, దేవుడు తీసుకెళ్ళాడు, కాదనట్లేదు. కానీ మరి ఆ రీతిగా కాకుండా మనం ఈ గొర్రెల కాపరిలాగా అమాయకంగా ఉన్న దేవుడు గణపరుస్తాడు, మనకి చెప్పే రీతిగా చెప్తాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఎవరిని కూడా తృణీకరించడండి. మన అజ్ఞానాన్ని బట్టో మనకి తెలియదనో లేకపోతే మనం చిన్నవారమేమో చిన్న వంశం అని ఎప్పుడు కూడా దేవుడు త్రోసివేయడు. అందరినీ సమానంగా చూస్తున్నాడు, అందరి కోసం వచ్చి ఉన్నాడు. ఆయన అందరినీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన అందరి కోసం రక్తం చెందించాడు. ఆయన అందరినీ తన బిడ్డలను పిలుస్తున్నాడు. ఆయన అందరినీ తన సొత్తు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ చూడండి సూచన స్పష్టంగా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే మరి క్లియర్గా మీరు వెళ్ళండి, అలానా బెత్లెహేం అనే ఊరిలోకి వెళ్ళండి, అక్కడ ఇది ఉంది అన్నీ క్లియర్గా చెప్పిన తర్వాత మరి వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ నిజమే బెత్లెహేం అనే పట్టణంలో ఒక పశువుల పాకలో మరి పొత్తి గుడ్డలతో చుట్టబడిన బిడ్డను చూశారు, ఆనందించారు. ఆ బిడ్డను చూసి ప్రభు అక్కడితో ఆగిపోలా. వీళ్ళు ఏం చెప్తున్నారో తెలిసి వెళ్ళి మాకు దేవుని దూత ప్రత్యక్షమై ఆయన మహిమని మేము చూసి ఉన్నాము, అంత మాత్రమే కాదు మాకు ఈ మాటలు చెప్పి మమ్మల్ని ఇక్కడికి పంపించున్నారు, మాకు వెళ్ళమని సువర్తమానం చెప్పి ఉన్నారని ఈ శుభవార్తని వాళ్ళు మరి ప్రకటించడం అనేది జరిగిందని చూడండి. అజ్ఞానులు గొర్రెల కాపర్లు సువర్తమానాన్ని మోసుకొస్తున్నారు, అంత మాత్రమే కాదు మాకు ఈ సువార్త అందిందని మీరు మరలా ఆ సువార్తని అక్కడ వారికి ప్రకటిస్తున్నారు. చూడండి, తమ గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులన్నింటినీ గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అక్కడ వారు విన్న మాటలు, వారికి చెప్పబడిన మాటలు, దూత వారికి దర్శనమైన మాటలు అందరికీ వీళ్ళు చెప్తుంటుండగా అక్కడ విన్న వాళ్ళంతా ఆశ్చర్యపడిపోతున్నారు. నిజంగా లోక రక్షకుడు గురించి మరి ఎంతో మందికి అక్కడ మరి ప్రకటించడం అనేది జరుగుతుంది. యోహాను గురించి ఆనందిస్తున్నారు, యోహాను పుట్టుకను బట్టి ఆనందిస్తున్నారు, ఇతనెంత గొప్పడి వాడా అని చెప్పేసి యోహాను గురించి మాట్లాడుకుంటున్నారు. అలాగే ఇక్కడ మరి 6 నెలల తర్వాత పుట్టిన యేసు ప్రభు గురించి కూడా ఇదే బెత్లెహేం ప్రాంతంలో అందరూ కూడా ఆశ్చర్యపడిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మరి చూస్తే వాళ్ళు వెళ్తారు, మరి అన్నీ కూడా ఎలా అయితే ఆ దూత చెప్పిన అలాగే వారు మరి విన్న వాటిని బట్టి వారికి చెప్పబడిన దాన్ని బట్టి తాము చూసి ఆనందించి మరి ఎంతగానో దేవుని మహిమపరిచి వారు అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయారంట. నేను అనుకుంటాను తిరిగి ఎందుకు వెళ్ళిపోవాలి, అక్కడే ఉండొచ్చు కదంటే మరి ఎవరి పనులు వరకు ఉంటాయి కదా, ఎవరి బాధ్యతలు వరకు ఉంటారు. లోక రక్షకుడు ఇంకా దేవుడే మా దగ్గరికి వచ్చేసాడు, దేవుడే మాతోనే ఉన్నాడని చెప్పేసి ఆ చిన్న బాబుని పట్టుకొని ఉండిపోవచ్చు కదా. కానీ అది కాదు కదండి, ఎవరి ప్రణాళిక వాళ్ళు ఉంటుంది. అవునండి, మన జీవితంలో కూడా మనం దేవుని సేవ చేసుకుంటున్నాను, మనం దేవునిలో ఎదుగుతున్నాను, దేవునితో సంసిద్ధంగా ఉన్నాను, అన్ని రకాలుగా నేను దేవునితో ప్రతి క్షణం బ్రతుకుతున్నాను, బ్రతికినను. మనకు అప్పచెప్పిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనము న్యాయయుక్తంగా మరి ఖచ్చితంగా చేయాలి, దేవుని మీద ఆధారపడాలని మీకు ఈరోజు చెప్తున్నాను. అవును, దేవునికి సంపూర్ణ సేవలు సమర్పించుకున్న వారి జీవితం ఒకలాగుంటుంది, కుటుంబము అలాగే బాధ్యత కలిగిన వారి జీవితం ఒకలాగుంటుంది. అలా అని చెప్పేసి మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మరి దేవునికి ఇవ్వవలసింది దేవుడికి, కుటుంబానికి ఇవ్వాల్సింది కుటుంబానికి, మన బాధ్యతలు మనం సంపూర్ణంగా నమ్మకంగా యథార్థంగా చేయవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి మనము దేవునికి మొదటి స్థానం ఇస్తూ ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. అవునండి, ఇవన్నిటికంటే కూడా మనం చేయవలసిన పని ఏంటంటే దేవునికి మొదటి స్థానము, ఆయనకి మొదటి స్థానం ఇవ్వాల్సిందిగా మీకు జ్ఞాపకం చేస్తున్న తర్వాత చూస్తే ఆ శిశువునకు సున్నతి అనే
మరి 8వ దినమున చేసే సున్నతి గురించి మరి దేవుని చిత్తం అయితే రేపటి భాగంలో మనం ధ్యానించబోతున్నామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా సిద్ధపరచబడుతున్నారా? ఏ రీతిగా మీరు సిద్ధపరచబడుతున్నారండి నాకు తెలియదు, కానీ నేనైతే మరి ఈ వాక్యాలని బట్టి ఈ మాటల్ని బట్టి మరి దేవుని నామంలో అత్యధికంగా ఆనందిస్తున్నానని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రీఖాబా బాసిక తూరి హెల్లబా. మరి ప్రార్థనతో ముగించుకుందామండి. మరి దానికంటే ముందు ఒక చక్కటి పాట పాడి దేవుని మహిమపరుస్తాం. అదే అండి, నేను ఇంకో పాటకి ఎందుకు నేను వెళ్ళాలనుకోవట్లేదు, కేవలం ఒకటే పాట. మరి అదేంటంటే ఆయతమోదామండి. ఆయన నిమిత్తం ఆయతమోదాం, ఆయన చిత్తంలో ఆయతమోదాం. ఆయన చూస్తున్నాడు, ఆయన చూపుచుతున్న దేవుడు, ఆయన మనకున్నాడు కాబట్టి ఆయనలోనే మనము సంసిద్ధమవుదాం. రీహల్లా మషికందర బస్సిక తోరేబా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గం నును పోవాలి. రాజు వస్తున్నాడు ఆయతమవుతాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. రాజు వస్తున్నాడు ఆయతమవుదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. ఫలము ఇవ్వని చెట్లులల్లా నరకబడి అగ్నిలో వేయబడును. ఫలము ఇవ్వని చెట్లులల్లా నరకములో పడి అగ్నిలో వేయబడును. రాజు వస్తున్నాడు ఆయతమవుదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం కదండి. ఫలించకపోతే మనము అగ్నిలో పడివేయేవారుగా ఉంటామంట. అంటే ఎలాంటి ఫలింపు అనేది చూస్తే ఆయనలో ఫలింపు, ఆయన ప్రేమలో ఫలింపు, ఆయన స్వభావంలో ఫలింపు కలిగి ఆయన పోలికలో మనం ఫలించబడుతూ ఆయనలాగా మార్చబడదాం. ఆ దేవునికి స్తోత్రం కలుగురుగాక. ఈరోజు దేవాది దేవుడు మనతో ఎన్నో విషయాలు, యేసుప్రభు యొక్క పుట్టుక గురించి, ఆయన మరి ఎక్కడి నుండి ఎక్కడికి తల్లిదండ్రులు వెళ్లాల్సి వచ్చింది, మరి ప్రవచనాత్మకమైన మాటలు నెరవేర్పు కొరకు, అలాగే గొర్రెల కాపరులని దేవుడు ఎందుకు వారినే దర్శించాడు దూత రూపంలో అనేది చూస్తే నిజంగా చెప్పాలంటే ఇక మీదట ఏ గొర్రె కూడా మరి మనుషుల కోసం అర్పించాల్సిన అవసరం లేదని, గొర్రెల కాపరులకే మొదటి వర్తమానం చెప్పి ఉన్నాడని దేవునికి స్తోత్రం కలుగుగాక. అంత మాత్రమే కాదు, మరి దేవుని వారు చూసి దేవుని సువార్తని ప్రకటించిన వారుగా కూడా వారు ఉన్నారు. ఆ తర్వాత వారి పనులకు వారు వెళ్ళిపోయి ఈ లోక రక్షకుడు మరి ఏమవునునో, ఎప్పుడు పెరిగి ఎలాంటి కార్యాలను చేస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ గొర్రెల కాపరులు మరి తర్వాత వారి వంశంలో ఉన్న వారికి, వారి చుట్టుపక్కల వారికి ఇక్కడే చెప్పినప్పుడు వారు వెళ్ళిన తర్వాత కూడా ఎంతో మందికి చెబుతూ వారు సిద్ధపరచబడలేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రాబోయే భాగాలలో అంటే మనము ఇంకా నేర్చుకోబోతుండగా మరి దేవుని చిత్తం ప్రకారంగా ఇంకా మరి యేసుప్రభు వారు ఎలా ఎదిగి ఉన్నారనేది మనం ధ్యానించబోతుండగా దేవుడు మహిమ పొందుకును గాక మన ద్వారా. హల్లెలూయా. స్తోత్రం నైనా తండ్రి, ఈ రోజు మాకు నేర్పించిన ప్రతి అంశాన్ని బట్టి స్తోత్రం. ఈ లూకాసు వార్తలోకి వెళ్ళి ప్రభా 2వ అధ్యాయంలోకి వెళ్ళి కొన్ని మాటలు మేము ధ్యానించి ఉంటుండగా మాతో మాట్లాడినందుకు మీకు 1000 కోట్ల వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.